ఈ యొక్క సమయంలో మనం కొద్దిగా చిన్న కథని తెలుసుకుందాం. ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచిద్దాం. అంటే అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో ఒక బిచ్చగాడు ఉంటాడు. ఆ బిచ్చగాడి యొక్క జీవితాన్ని మార్చడానికి కొంతమంది దైవ సేవకులు వారితో సంభాషించే విషయాల్ని ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంన పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్తుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొనబడి ఉండెను. వాడు దేవాలయానికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వాణ్ణి శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. ఒక బిచ్చగాడిని ఆ దినాల్లో ఒక శృంగారపు అనే దేవాలయం దగ్గర కొంతమంది అడుక్కోవడానికి కూర్చోబెట్టి వెళుతూ ఉండేవారు. వెళుతూ ఉన్న సమయంలో బిచ్చగాడు పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబోయినప్పుడు వారిని చూచి బిచ్చమడిగాడు. పేతురు యోహాను వాణ్ణి తేరి చూచి మా తట్టు చూడమనేది. అంటే ఆ బిచ్చగాడిని వాళ్ళ తట్టు చూడమని చెప్పాడు. చూడమని చెప్పేటప్పుడు వెంటనే వీళ్ళు వారితో చేసిన సంభాషణ వారి వద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాడు. అంటే బిచ్చగాడి యొక్క స్వభావము ఏమై ఉంటుంది అంటే వాడు దేనికోసం ఆ యొక్క గుడి దగ్గర కూర్చుండేవాడు. ఆయనకి ఏదైనా డబ్బు కానీ ఏదైనా వస్తువులు కానీ తన యొక్క కడుపు నింపుకోవడానికి ఆ రోజుకి సరిపడా ఏదైనా దొరుకుతుంది అని ఆ దేవాలయంలో వద్ద కూర్చుండేవాడు, దేవాలయం ఎదుట. అయితే ఆ బిచ్చగాడు ఈ పేతురు యోహానుని చూసినప్పుడు వారి యొక్క వస్త్రధారణ తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు కాబట్టి తెల్లని వస్త్రాలు ధరించుకునే వారి దగ్గర ఇంకా ఏదో వచ్చిన జనము బిచ్చగాడికి ఎంత వేస్తారు? గుడి దగ్గర ఉన్న బిచ్చగాడికి రూపాయో 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు వేస్తారు. అంతకంట ఎక్కువ, ఇంకా ఎక్కువగా కలిగితే 100 రూపాయలు వేస్తారు. అంతకంట ఎక్కువ వేయరు. అయితే బిచ్చగాడు వీరిద్దరి దగ్గర ఏమి దొరుకుతుందని ఆశించాడు. అంతకు మించి అంటే ఏదైనా విలువైనది వాళ్ళు నాకు ఇవ్వచ్చు, వీళ్ళు ధనవంతులుగా కనబడుతున్నారు, మంచి వస్త్రధారణ చేసుకున్నారు, మంచిగా నడిచి వస్తున్నారు, వీళ్ళ దగ్గర బహుమస్తుగా నాకు దాతృత్వం చేసే గుణము ఉంటుంది కాబట్టి ఈరోజు నాకు ఎక్కువగా దొరుకుతుంది అనే ఆలోచన భావంతో వారిలో ఏదో ఒక విలువైన దాన్ని కోరుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వారు అంతటా పేతురు ఏమన్నాడంటే ఎండి బంగారములు మా దగ్గర లేవు. ఏమన్నారు? ఎండి బంగారములు మా దగ్గర లేవు కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుతున్నాను. ఏం కలిగింది? నాకు కలిగినది నీకు ఇచ్చుతున్నాను. ఎండి బంగారములు అయితే మా దగ్గర లేవు, నువ్వు ఆశించేది అదే. మా దగ్గర ఇంకా
వీళ్ళైతే గుళ్ళోకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు వేయొచ్చు. అయితే మా కాడ ఆ రూపాయి లేదు, 2 రూపాయలు లేదు, 10 రూపాయలు లేవు. ఎండి బంగారం ఏదైతే ఆశిస్తున్నావో, నీ ఊహల్లో అనుకుంటున్నావో అది మా దగ్గర లేవు. నా దగ్గర ఉన్నదే నీకు నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని ప్రకటించాడు. ఏం ప్రకటించారు? నీకు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నడువు అని చెప్పగానే వెంటనే వాని పాదములను శీలమండలమును బలం పొందుకొని వాడు దిగ్గున లెగిసి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వానితో కూడా దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. అంటే ఇంతవరకు వాళ్ళు, ఆ దేవాలయంలో ఉన్న ప్రజలు, ఆ కుంటివాడు, ఆ బిచ్చగాడు కావలసిన ఈ భౌతికమైన పొట్టను నింపడానికి, భౌతికమైన అవసరతలను తీర్చడానికి కావలసిన రూపాయి, 2 రూపాయలు వాళ్ళకి కలిగి ఉన్న వస్తు రూపంలో సహాయాన్ని అందించారు. పేతురు, యోహాను అయితే ఏమిచ్చారు? ఆయనకి స్వస్థతను ఇచ్చారు. అయితే రూపాయి, 2 రూపాయలు ఇవ్వడం గొప్ప, ఆయనకి స్వస్థత దయచేసి ఆయన యొక్క కాలు బాగు చేసి నడిపించడం గొప్ప. నడిపించడం గొప్ప అంటే ఆ నడిపించడం ద్వారా మళ్ళీ వచ్చి ఆ యొక్క దేవాలయంలో కూర్చొని అడుక్కునే పరిస్థితి ఆడికి ఉండదు. వాడికి ఏముంటుంది? పని చేసుకునే సత్తు వచ్చింది, తన కొరకు తను సంపాదించుకునే శక్తి వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను అడుక్కోవడం ఎందుకు? నన్ను నడిపించారు వీళ్ళు. యేసు క్రీస్తు నామములో నా కాళ్ళు, నా కుంటి కాళ్ళని బాగు చేశారు. నేను నడుస్తున్నప్పుడు మళ్ళీ యాక్షన్ వేసుకుని అక్కడే కూర్చొని 10 రూపాయలు వస్తుందనేసి అడుక్కుంటే ఎలా ఉంటది? చాలా మంది అలాగే చేస్తారు. కాలు వచ్చినా మళ్ళీ గుడి దగ్గర ఆ రూపాయి పోద్దేమో అనేసి ఆ రూపాయి కోసం కూర్చుంటారు. అయితే ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడు? నాకు యేసు క్రీస్తు నామములో నా కీళ్ళకు బలము వచ్చింది. వారు దేవుని నామమును ప్రకటించారు. నేను ఆ లోపలికి, ఆ దేవాలయంలోకి ప్రవేశించి నేను ఆ దేవుణ్ణి స్తుతించలేకపోయాను. ఈరోజు నాకు వీరి ద్వారా గొప్ప స్వస్థత జరిగింది. కాబట్టి ఈ స్వస్థతను దేవాలయంలోకి వెళ్ళి నేను ప్రకటిస్తానని ఏం చేస్తాడు? గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో కూడా దేవాలయం నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలు చూశారు. ఏం చేశారు? అంతవరకు ఏం చేశాడు? అడుక్కుంటూ అమ్మా రూపాయి, అమ్మా సహాయము అనేసి దేవాలయం ముందును కూర్చొని అడుక్కున్న వ్యక్తి, వాడికి దేవుడు యేసుక్రీస్తు నామములో చేసిన స్వస్థతను బట్టి, వాడి మూర్తుల్లో బలాన్ని ఇచ్చిన దాన్ని బట్టి, వాడు నడుచుని బట్టి నాకు దేవుడు బలాన్ని దయచేశాడు. దేవుణ్ణి స్తుతించాలి, దేవుని కొరకు బతకాలి, దేవుని నిమిత్తము నేను ఆయన నామాన్ని ప్రకటించాలి అనే గొప్ప ఆలోచన ఆ యొక్క బిచ్చగాడిలో
కలిగింది. దాన్ని అక్కడున్న ప్రజలందరూ కూడా చూసి శృంగారమును దేవాలయపు ద్వారమును వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయం ఉంది నిండు పరవశులై. అంటే ఒక జరగని కార్యాలను జరిగించి చూపితే అది ఆశ్చర్యం కాదా? ఎప్పుడూ నడవలేని ఒక కుంటువాడు ఆ దేవాలయం ముందునే భిక్షమెత్తుకుంటూ కొన్ని సంవత్సరాలుగా కొంతమంది వ్యక్తులు మోసుకొని తీసుకొని వచ్చి ఆ దేవాలయం పెడితే వీడు అడుక్కునేవాడు. ఈరోజు అడుక్కోకుండా దేవాలయంలోకి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అంటే దాన్ని బట్టి వారి యొక్క మనసులన్నీ కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా విస్మయము ఆశ్చర్యపోయారు. అమ్మో ఏం జరిగింది, అసలు ఏం జరిగింది అని ఒక్కొక్కరు కూడా ఆతృతతో చూస్తున్నారు. వాళ్ళు చూడని ఒక కార్యాన్ని చూసినప్పుడు వాళ్ళు అద్భుతం కనబడదా? అయితే వాడు పేతురును యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది మండపం వదిన ఉన్న వారి వద్దకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చిరి. పేతురు దీన్ని చూసి ఈ యొక్క పరిస్థితిని చూసి ఇతన్ని ఇలా చేయడానికి ఎవరు కారకులు అని అక్కడ ఉన్న ప్రజలందరూ గ్రహించిన తర్వాత పేతురు యోహాను అని పిలవడంతో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని పేతురు చూసి వెంటనే ఆలోచించాడు. ఇశ్రాయేలులారా, మీరు విని విషయము ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? వీని విషయమే ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? వాడు కుంటువాడుగా ఉండడమే నీ ఇష్టమా? వాడు అడుక్కోవడమే నీ ఇష్టమా? వాడు బాగుపడి దేవుని ఆలయంలోకి వచ్చి దేవుణ్ణి స్తుతించడం మీకు ఇష్టం లేదా? వాడు ఒక దరిద్రుడిగా ఉండడం మీరు చూస్తున్నారా? అయితే దేవుడు దాన్ని మార్చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుడు కృప చేశాడు. దేవుడు యేసుక్రీస్తు నామములో ఆడి యొక్క మోకాలను శీల మండలను బలాన్ని దయచేశాడు. వాడు నడవడానికి శక్తిని దయచేశాడు. కాబట్టి వాడు గెంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దీనికి కారణం ఏంటనేది మీరు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు అని ఆలోచిస్తున్నప్పుడు మా సొంత శక్తినైనను భక్తి చేతనైనను నడవను వీడికి బలము ఇచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేల్చి చూస్తున్నారు? ఇశ్రాయేలును ఇసాకు యాకోబు అను దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచెను. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన్ను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధులను నీతిమంతుడైన వానిని నిరాకరించి నరాంతకుడైన మనుషుల్ని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపును. అందుకు మేము సాక్షులము. ఆయన నామం అందరి విశ్వాసం మూలంగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఏం చేసింది? మీరు ఎవరైతే హింసించారో, ఎవరినైతే చంపించారో, ఎవరినైతే ఆ సిలువలో చంపించడానికి ఇష్టపడ్డారో, పిలాతు అయితే విడిపించడానికి మనసు కలిగి ఉన్నాడు. మీరైతే వీళ్ళిద్దరిలో ఎవరిని విడిపించాలంటే యేసు ప్రభు వారిని సిలువ వేయమని, పచ్చి దొంగని విడిపించమని మీరు అడిగారు. అయితే దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపి ఆయన నామములో ఈ యొక్క కుంటివాడికి బిచ్చగాడికి స్వస్థతని దయచేశాడు. మూడుకల్లో బలాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన్ని బలపరిచాడు. కాబట్టి ఎందుకు మీరు నమ్మలేకపోతున్నారు
దీనిపైన ఎందుకు మీరు దృష్టి పెట్టలేకపోతున్నారు అని ఆలోచించడం ద్వారా వారిలో ఒక కదలికని దేవుడు రప్పిస్తూ ఉన్నాడు. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరిని పూర్ణ స్వస్థత కలుగు చేసిను. వాడికి విశ్వాసం ఉంది. నేను చెప్పిన మాట ప్రకారంగా నువ్వు లెగు అనగానే వాడు లెగిశాడు. అదేమన్నాడు? నువ్వు లెగు అంటే వాడు లెగిశాడు. వాడి విశ్వాసం ఏంటి? నేను లెగగలను, నేను బలం పొందగలను, నేను ఆరోగ్యం పొందగలను, నేను స్వస్థత పొందగలను, మీరు ఏదో ఒక గొప్ప కార్యం నాలో చేయబోతున్నారు అనే బలమైన దృఢమైన విశ్వాసాన్ని వాళ్ళలో కలిగించారు. కాబట్టి వాళ్ళు లేవమనగానే నేను లేవను, నాకు రూపాయి వస్తుందని మీరు వెళ్ళిపోండి, ఇలాంటి 10 రూపాయలు వేస్తాడులేండి, మీరు ఎక్కిపోయినా పర్లేదు, మీరు వెళ్ళిపోండి, నన్ను ఎందుకంటే ఇక్కడి నుంచి లేపుతారు నా బతుకుని తీసేయడానికి అని అనలే. కొంతమంది ఉంటారు అంటే నువ్వు ఇవ్వకపోతే పోనా, నువ్వు వెళ్ళిపోరా బాబు, వెనకొచ్చినోడు అయినా 10 రూపాయలు వేస్తాడు అని అంటారు. కానీ అనలే. ఏంటంటే విశ్వాసము. కాబట్టి వాడి విశ్వాసమే వాడి పూర్ణ స్వస్థత కలిగేటట్లుగా చేసింది అనే విషయాన్ని తెలుసు. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసి అని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడినని మనల్ని ఇలాగా తన ప్రవక్తల నోట ముందుగానే ప్రచురపరిచిన విషయము ఎలాగో నెరవేర్చును. ప్రభువు సముఖమున నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసు అను ఆయనను పంపునట్లు మీ పాపములు తుడిసివేయబడి నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళందరికీ, ప్రజలందరికీ? వీడికైతే స్వస్థత వచ్చింది, అయితే మీకు కూడా స్వస్థత రావాలి. మీరు ఆడికైతే శరీరమైన స్వస్థత అవసరము, మీకైతే ఆత్మీయమైన స్వస్థత అవసరం. మీరు తెలియకే మీ యొక్క రాజైన యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. మీకు తెలియకే చేశారు, అది నాకు తెలుసు, దేవుడికి తెలుసు. అయితే మీరు చేసిన పాపములను మీరు ఒప్పుకొని తిరిగి రండి అన్నప్పుడు వెంటనే వారి యొక్క మనసులు మార్పు చెందడానికి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ చెప్పి 26వ వచనంలో దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వంలో నుండి మళ్లించడం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను. అంటే అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా వారి దుష్టత్వం నుండి మళ్లించడం ద్వారా వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించడం ద్వారా యేసుక్రీస్తు వారిని పంపారనేసి స్పష్టంగా తెలుగు. కాబట్టి ఈయన ద్వారానే రక్షణ అనేది చెప్తున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తురుకరింపబడిన రాయి ఈయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ అనేది పొందలేము. కాబట్టి ప్రతి ఒక్క మనుష్యుడు కూడా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనుష్యుడు కూడా తన యొక్క పాప స్థితి నుండి మళ్లింపబడి యేసుక్రీస్తు నామమున విశ్వసించడం ద్వారా మాత్రమే వారి పాపముల నుండి విమోచన అనేది కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఒక్క నామంలో మాత్రమే మన మనుషులందరికీ కూడా రక్షణ ఉంటుంది. కాబట్టి భౌతికంగా ఆ యొక్క బిచ్చగాడైన కుంటివాడిని ఎట్లాగా బాగు చేసి వారి యొక్క ఆత్మీయ నేత్రాలు కూడా తెరిచి దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించే విధానంలో ఎట్లా అయితే దేవుడు నడిపించాడో ఇప్పుడు మనుషుల్ని కూడా
దేవుని నామమందు, యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచుడు ద్వారా మీరందరూ దేవుని కుమారులుగా మారడానికి గొప్ప అవకాశాన్ని ఈ యొక్క దేవుడు దయచేశాడు. ఈ యొక్క నామంలో మీరు విశ్వాసం ఉంటే తప్ప రక్షణ అనేది మానవులకి జరగదు. రక్షణ పొందుకున్న వారందరూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారిగా ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పం. ఆ విధంగా మనం అందరం కూడా ఉండేటట్లుగా మనలో కూడా దేవుడిచ్చిన స్వస్థతను, దేవుని ఇచ్చిన బలాన్ని, దేవుని ఇచ్చిన శక్తిని దేవుని కొరకు ఉపయోగించాలి. కాబట్టి ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉండిపోకుండా దేవుని కోసం పరుగు తీసే వ్యక్తులుగా ప్రతి ఒక్కరం కూడా పనిచేయవలసిన అవసరం ఉంటుందనేది ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యాన్ని